పాల సముద్రంలో నాసిన్ అకాడమీని ప్రారంభించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అక్కడి నుంచి లైవ్ చూద్దాం. ఇప్పుడు అక్కడ గవర్నర్ అంతా ఏపీ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో నేషనల్ కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటైంది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏపీకి మంజూరు చేసింది. నేషనల్ కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ శిక్షణ కేంద్రం కోసం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని పాలసముద్రం సమీపంలో 500 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సుమారు 720 కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ శిక్షణ కేంద్రాన్ని నిర్మించారు. 2015లో అప్పటి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు 2022 మార్చిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాసిన్ కు శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు పూర్తవడంతో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్ నాసిన్ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రధాని, గవర్నర్, సీఎం పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా నుంచి ప్రస్తుతం ప్రత్యక్ష ప్రసారం మనం చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు గవర్నర్, సీఎం అక్కడకు చేరుకున్నారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తున్నాం. ప్రస్తుతం నాసిన్ అకాడమీ ప్రారంభోత్సవ ఈవెంట్ ని కవర్ చేస్తున్నారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. పూర్తి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివారెడ్డి, చూస్తున్నాం వేదిక పైన కనబడుతున్నారు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్ తో పాటుగా పలువురు అధికారులు. వీళ్ళంతా కూడా ఎలాంటి వివరాలున్నాయి? ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, ఎలాంటి కార్యకలాపాలు ఇక్కడ జరుగుతాయి? ఖచ్చితంగా, ఎందుకంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ యాక్సెస్ నార్కోటిక్స్ శిక్షణా కేంద్రం కొద్దిసేపు క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. కాసేపటి కిందటే లేపాక్షి ఆలయం నాసిన్ కేంద్రానికి చేరుకున్నారు. ఇక్కడ వచ్చి రాగానే చూడొచ్చు, మన విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైతే ఐఆర్ఎస్ చెప్పుకున్న వారు ఉన్నారో వారికి సంబంధించి వారితో గ్రూప్ ఫోటో దిగుతున్నారు. అలాగే ఈ నాసిన్ అకాడమీకి సంబంధించిన ప్రతినిధులు వారి స్టాఫ్ బృందంతో గ్రూప్ ఫోటో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ విజువల్స్ లో కూడా మనం చూస్తూ ఉన్నాం. నూతనంగా కేంద్ర ప్రభుత్వం నిర్మించిన నాసిన్ 720 కోట్ల రూపాయల వ్యయంతో నాసిన్ కేంద్రాన్ని ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ ని పూర్తి చేసింది. ఈ ఇన్స్టిట్యూషన్ ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే గవర్నర్, ఇతర కేంద్ర మంత్రులు ఇప్పుడు కొద్దిసేపు క్రితమే రీచ్ కావడం జరిగింది. వచ్చి రాగానే అంటే నాసిన్ కేంద్రానికి రాగానే నేరుగా గ్రూప్ ఫోటో తీసుకున్నారు. గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్ లో ముందుకు సాగుతున్న దృశ్యాలు కూడా మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. ఇది ఒక ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ గానే చెప్పవచ్చు. ఎందుకంటే దేశంలో ఐఆర్ఎస్ ఎంపికైన వారికి శిక్షణనిచ్చే కేంద్రం ఇప్పటిదాకా దేశంలో ఫరీదాబాద్ లో మాత్రమే ఉంది. రెండో ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు కావడం కొంత ఆ తెలుగు ప్రజలకి గర్వకారణంగానే చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో కేటాయించడం జరిగింది.